హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రిషీస్ తెలుగు స్టోరీస్. ఎవరైనా మన ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. 2 నిమిషాల తర్వాత వాళ్ళ కోసం వచ్చిన శారద రామ్ అని అరవడంతో అవని రామ్ తలని పైకి తోసి పైకి లేచింది. ఏం చేస్తున్నారురా అని శారద కోపంగా చూడడంతో, అబ్బా అమ్మ, జస్ట్ పడుకున్నా అంతే కదా అంటున్న రామ్ భుజంపై కొడుతూ, నీకెన్నిసార్లు చెప్పాను పెళ్ళయ్యే వరకు కుదురుగా ఉండరా అని. రామ్ని వదిలి అవని వీపుపై రెండేసింది శారద. అత్త అంది అవని రామ్ వెనక వెళ్ళి నిలబడుతూ. నువ్వు కూడా ఏంటే అంది శారద అవనిని చూస్తూ. దానికి అవని మౌనంగా ఉండడంతో, అమ్మా నువ్వు ఉండు అని, అవి నువ్వు కిందకెళ్ళు అన్నాడు రామ్. వెళ్ళను, అత్త చూడు ఎలా చూస్తుందో అని అవని ఏడుపు మొహం వేయడంతో, అమ్మా ఎందుకు నీది కానీ ఈ కోపం నటిస్తావు అని శారదని రామ్ హత్తుకున్నాడు. నిజంగానే కోపంగా ఉన్నారా గడుగ్గాయ్ అంది శారద రామ్ వీపుపై కొడుతూ. నమ్మేశాన్లే, అది చూడు ఇంకొంచెం అయితే ఏడ్చేలా ఉంది అని రామ్ అనడంతో, కొత్తగా రౌడీ నన్ను చూసి ఏడవడం కూడా నేర్చుకుందా అనింది శారద. రామ్ని వదిలి శారదని హత్తుకొని, ఇంకెప్పుడు కోపడకత్తా, మీ కోపం నేను తట్టుకోలేను అంది అవని. పిచ్చి పిల్ల, పద అని అవనిని కిందకి పంపించి రామ్ని సీరియస్ గా చూసింది శారద. అమ్మా తల్లి మాత ఇవన్నీ కామన్ ఈ రోజుల్లో, నువ్వు అలా చూడకు, పద మనం కూడా వెళదాం, నువ్వు చెప్పినట్లు పెళ్ళయ్యే వరకు ఉంటాను అని రామ్ శారదని తీసుకొని కిందకు వెళ్ళడంతో, ఉండాలి నేను ఉంచుతాను కదా అని రామ్ చెవి మెలేసి శారద వెళ్ళిపోతే సరదాగా అనిందేమో అనుకున్న రామ్ ఆలోచనని తారుమారు చేస్తూ రాత్రిలో అవనిని లక్ష్మి వాళ్ళ రూమ్ లో అన్న తమ రూమ్ లో అన్న పనుకొనించేది శారద. రోజు మాటలు తప్ప ఒక్క ముద్దు కూడా లేకపోవడంతో ఉసురుమంటూ ఉండేవాడు రామ్. రామ్ని చూసి బాధగా ఉన్నా ఎక్కడ మళ్ళీ శారద కంట్లో పడితే తప్పుగా అనుకుంటుందేమో అని ఆడపిల్లల్లో ఉండే సహజ భయంతో అవని కూడా ఆ కొన్ని రోజులు రామ్కి దూరంగా ఉండేది. రామ్ చెప్పినట్లు వెడ్డింగ్ ప్లానర్ రావడంతో అందరికీ తమ బడ్జెట్ లో వాళ్ళు చెప్పిన ప్లాన్ నచ్చడంతో సరే అన్నారు పెద్దవాళ్ళు నలుగురు. మిగిలిన పనులన్నీ పెద్దవాళ్ళు నలుగురే హుషారుగా చేస్తుండడంతో రామ్ అవనిలు మాత్రం తమ బిజినెస్ పైనే దృష్టిని పెట్టారు. పెళ్ళయ్యేంత వరకు పెద్ద పెద్ద ఆర్డర్స్ తీసుకోవడం మానేశారు. పెళ్లి షాపింగ్ కూడా కంప్లీట్ అవ్వడంతో ఆర్డర్ ఇచ్చిన పెళ్లి పత్రికలు కూడా వచ్చేసాయి. మొదటి పత్రిక దేవుడి దగ్గర పెట్టి తమ బంధువులకి ఇవ్వడానికి అటు అవని అమ్మా నాన్న ఇటు రామ్ అమ్మా నాన్న పొరుగుర్లకి బయలుదేరారు. రామ్ పనిలో పడి తినడం మర్చిపోకండి, మేము ఓ 2 రోజుల్లో వచ్చేస్తాం అని లక్ష్మి చెప్పడంతో కూతురికి జాగ్రత్తగా ఉండమని చెప్పింది లక్ష్మి. నారాయణ లక్ష్మి ఉదయమే బయలుదేరితే సాయంకాలంగా శారదా శరత్ కూడా బయలుదేరిపోయారు. అమ్మా ఇన్ని రోజులు కండిషన్లు పెట్టి ఇప్పుడు ఇద్దరిని ఇంట్లో వదిలి వెళ్తున్నారు కదా అన్నాడు రామ్ నవ్వుతూ. దాంతో శారద కూడా నవ్వుతూ, నువ్వు అవని నా బంగారాలురా, మేము నిద్రపోయాక అవని నీ దగ్గరికి రాగలదు, లేదా మిగిలిన టైంలో అవనిని ఏదో విధంగా నువ్వు బయటకి కూడా తీసుకెళ్లి ఉండొచ్చు, కానీ నా మాటకు విలువ ఇచ్చి మీరు దూరంగా ఉన్నారు చూడు, ఇది చాలు. ఇంకో 15 రోజుల్లోనే మీ పెళ్ళైపోతుంది. అప్పుడు మనవడినో మనవరాలను మా చేతుల్లో పెట్టేస్తే మీరు బిజినెస్ చేసుకుంటారో ఏం చేసుకుంటారో మీ ఇష్టం, మేము అడ్డు చెప్పము అంది శారద. అమ్మా ఓ పక్క పెళ్ళే ఇంకా కాలేదు, అప్పుడే పిల్లల దగ్గరకు వెళ్ళిపోయావా అని కొడుకు నవ్వుతుండడం చూసి కొడుకు చెంపపై ముద్దు పెట్టి అవనికి కూడా చెప్పి శారదా శరత్లు బయలుదేరారు. అవి నేను ఇవన్నీ ప్యాక్ చేసేస్తానే, కొంచెం టీ పెట్టివ్వు అన్నాడు రామ్ నుదుటిన చేతి వేళ్లతో అదుముకుంటూ. నూనె పెట్టుకోవాలంటే పోసి కొడతావు అని రామ్ వద్దే అని అరుస్తున్నా బలవంతంగా రామ్ తలకి నూనె పెట్టి కిచెన్ లోకి వెళ్ళింది అవని. చి, ఈ నూనె తలతో ఇప్పుడు బయటకు ఎలా వెళ్ళాలి అన్నాడు రామ్ అరుస్తూ. ఏ నూనె పెట్టుకుంటే బయటకు ఎవరు రానివ్వకుండా కొత్త రూల్ పెట్టారా అని అవని కూడా కిచెన్ నుంచి గట్టిగా అరవడంతో అవనిని తిట్టుకుంటూనే
బయటకు వెళ్లి ప్యాకింగ్ పనిలో పడ్డాడు రామ్. రామ్తో పాటు అక్కడే పనిచేస్తున్న మిగిలిన ముగ్గురికి టీ ఇచ్చింది అవని. రామ్ అవన్నీ తీసుకొని వెళ్లడంతో బయట అంతా క్లీనింగ్ కంప్లీట్ చేసేసింది అవని. సరే అవని, మేము బయలుదేరుతాము, చీకటి పడిందని ఆంటీ వాళ్ళ ముగ్గురు వెళ్లడంతో స్నానం చేద్దాం అనుకుంది. కానీ మళ్ళీ రాత్రికి వంట చేయాలి కదా, మళ్ళీ చెమటలు పడతాయి అనుకుని వంట అయ్యాక ఒకేసారి చేద్దాం అనుకుంది అవని. 2 గంటల తర్వాత వచ్చిన రామ్ అవి అంటూ అరుస్తూ అవని హాల్లో లేకపోవడంతో కిచెన్ లో చూశాడు. ఫోన్ మాట్లాడుతూ స్టవ్ వైపు తిరిగి ఉన్న ఆమె ఏంటని వెనక్కి తిరిగి సైగ చేయడంతో నేనే వస్తున్న దగ్గరకని సైగ చేసి అవని దగ్గరకు వెళ్ళాడు రామ్. కిచెన్ లోకి వచ్చిన రామ్ చేతిలో ఫ్రిడ్జ్ లో నుంచి తీసిన వాటర్ బాటిల్ పెట్టింది అవని. మాటలను బట్టి అవని మాట్లాడేది లక్ష్మితో అని అర్థమై వాటర్ తాగేసి బాటిల్ పక్కన పెట్టి వెనక నుంచి అవని చుట్టూ చేతులు వేసి హత్తుకున్నాడు రామ్. భుజంపై చల్లగా తగిలిన అతని పెదవుల స్పర్శకి అవని మాటలు ఆగిపోతే అతనిని దూరం జరపాలని చూసింది. అది కుదరక సరేమా, మీరు చిన్నగానే రండి, పరుగులు పెట్టకండి అని ఫోన్ కట్ చేసి రామ్ ఏంటి నీ అల్లరి అంది అవని. ఏం చేస్తున్నావే అని ముందుకు చూసి పూరియా నా కోసమేనా అన్నాడు నవ్వుతూ. దాంతో అవని చిన్నగా నవ్వడంతో ఏదో ఒకటి చేసుండొచ్చు కదే, ఇప్పటి వరకు అక్కడే ఉండి మళ్ళీ ఇప్పుడు కూడా ఈ స్టవ్ దగ్గర ఎందుకు పని అన్నాడు రామ్. అయ్యో రామా, మన కోసం చేసుకోవడం బిజినెస్ కోసం చేయడం ఒకటే అని అయిపోయిందిలే రామ్, ఒక 5 నిమిషాలు అంతే అంది అవని. అని తల వంచి అవని మెడపై ముద్దు పెట్టాడు రామ్. రామ్ అంతా చెమట, నేనింకా స్నానం చేయలేదు అంది అవని. ఇక్కడ నేను కూడా ఆ చెమటతోనే ఉన్నా, వేడి నీళ్లు పెట్టే అన్నాడు రామ్ అవనిని వదులుతూ. 1 గంట ముందే హీటర్ పెట్టాను, వెళ్ళి స్నానం చేయి అంది అవని. దాంతో అవనిని వదిలి షర్ట్ బటన్స్ విప్పుతూ హాల్లోకి వెళ్ళాడు రామ్. 5 నిమిషాల తర్వాత అవని కిచెన్ నుంచి రావడం చూసి అయిపోయిందా అని అడిగాడు. హా అని అవని అనడంతో పద, నాకు ఇప్పుడు రుద్దదు అన్నాడు రామ్ టవల్ కట్టుకుని నడుముకి. రామ్ అంది అవని చిరుకోపంగా చూస్తూ. రావే బాబు, నా కోపిక లేదు, అయినా మా అమ్మని మీ అమ్మని చూసి నేర్చుకోవే అంటూ అవని చేతిని పట్టుకొని హాల్లో ఉన్న వాష్రూమ్ కి లాక్కెళ్ళాడు రామ్. రామ్ ప్లీజ్ వదిలే, ఆటలాడకు అని అవని అరుస్తున్నా లోపలికి లాక్కెళ్ళి డోర్ వేసి ముందుగా అక్కడే తెచ్చిపెట్టుకున్న స్టూల్ మీద కూర్చున్నాడు రామ్. నువ్వు ఈ మధ్య మొండిగా తయారవుతున్నావు, సిగ్గు లేకుండా అంది అవని తన ముందు బాక్సర్తో కూర్చున్న రామ్ని చూసి. ఇంకొక మాట మాట్లాడితే ఇది కూడా తీసేస్తా, నాకు అసలు సిగ్గు లేదు అని రామ్ నవ్వుతూ అనడంతో తల మీద నీళ్లు పోసుకున్న రామ్ని తిడుతూనే తలంటి స్నానం చేయించింది అవని. కానీ అతని వీపుకి సోప్ వేస్తున్న అవని చేతులు వణికిపోతున్నాయి. ఒసే ఏం చేస్తున్నావే, కందిపోతుందేమో నా వీపు అన్నాడు రామ్ వెటకారంగా. పోరా, నువ్వే చేసుకో, నేను వెళుతున్నా అని వెనక్కి తిరిగిన అవనిని పట్టుకొని ఎక్కడికే, నోరు మూసుకొని స్నానం మొత్తం చేయించు అని అవని ఏడుపు మొహం చూసి నవ్వుకున్నాడు రామ్. తన చేతులతో సున్నితంగానే స్నానం చేయించింది అవని. అవని మొహం చూసి నవ్వుతూ ఏమైందే అని దగ్గరకు తీసుకున్నాడు రామ్. రామ్ వదులు, నేను బయటకు వెళ్తాను అంది అవని. ఒకేసారి నువ్వు కూడా స్నానం చేసి అంటున్న రామ్ చెంపపై ఒకటేసింది కోపంగా. నీ మెంటల్ దానా, పోనీలే అనుకుంటుంటే కథలు పడతావు అంటూ పిన్ పెట్టని అవని ఓనిని లాగేశాడు రామ్. రామ్ అంటున్న అవని పిలుపు అతని ముద్దుకే ఆగిపోతే అతని చేతిలో నలిగిపోతున్న ఆమె నడుము ఎర్రగా రంగుని మార్చుకుంది. తను ఎంత దూరంగా జరపాలని ట్రై చేస్తున్నా రామ్ చేతులు అంతకంతకు బలంగా తన నడుముపై బిగుసుకోవడంతో రామ్ చుట్టూ చేతులు వేసి వెన్నుపై చిన్నగా నిమిరింది అవని. అవని చేతులు తనని చుట్టుకోవడంతో తన కోపం తగ్గించుకున్నాడు రామ్. అంతవరకు ఆమె పెదవికి గాయం చేసిన రామ్ అవని పెదవులు వదిలి కింద పెదవిపై చేతివేళ్లతో చిన్నగా రబ్ చేశాడు. రామ్ కోపం తగ్గించడానికి తనకి ఏవేవో చేయాల్సిన అవసరం లేదని, ప్రేమని చూపిస్తే చాలని ఆ క్షణం బాగా అర్థమయ్యింది అవనికి.
త్వరగా స్నానం చేసిరా అని మిగిలిన స్నానం కంప్లీట్ చేసి రామ్ బయటకు వెళ్ళిపోతే, అంతకు ముందు తన బెస్ట్ ఫ్రెండ్ గా ఉన్న రామ్కి ఇప్పుడు తను ప్రేమించిన రామ్కి ఎంత తేడానో గుర్తుకు వస్తుంటే ఆలోచనలలోనే స్నానం కంప్లీట్ చేసి రామ్ నైటీ ఇవ్వడంతో అది తీసుకుంది అవని. రాత్రి భోజనం ముగించి కబుర్లతో కాలక్షేపం చేస్తూ ఒకరి కౌగిలిలో ఒకరు నిద్రలోకి జారుకున్నారు. 2-3 రోజులలో ఇంట్లో వెళ్ళిన వాళ్ళు వచ్చేశారు. పెళ్లికి వారం ఉందనగా అవని వాళ్ళ అక్క బావ పిల్లలు రావడంతో ఇల్లు సందడిగా మారగా, మరో 2 రోజుల తర్వాత రామ్ వాళ్ళ అక్క బావ పల్లవితో పాటు పల్లవి అన్న కూడా రావడంతో ఆ ఇల్లు నిండిపోయింది. చీకటితో నిద్రలేచి గుంజనాటి పచ్చిని పందిరి వేసి గుమ్మం నుంచి వాకిలి గేటు వరకు రంగురంగుల ముగ్గులతో పెళ్లి ఇల్లు లైటింగ్స్ తో మెరిసిపోతుంటే రామ్కి అవనికి విడివిడిగా పసుపుతో నలుగులు పెట్టి మంగళ స్నానాలు చేయించారు. శారదాలక్ష్మి ఆర్డర్స్ ఉన్నా కూడా ఎల్లుండి పెళ్లి వరకు ఏ పని కూడా చేయడానికి ఒప్పుకోలేదు. రామ్ పై రూమ్ లో ఉంటే అవనిని లక్ష్మి వాళ్ళ రూమ్ లో దూరంగా ఉంచారు పెద్దవాళ్ళు ఇద్దరిని కలవనీయకుండా. దాంతో ఇద్దరు వీడియో కాల్లో ఒకరినొకరు చూసుకుంటూ భారంగా ఆ రోజును ముగించారు. మరుసటి రోజు కూడా సేమ్ అదే రిపీట్ అవ్వడంతో ఆ తర్వాతి రోజు పెళ్లి కూతుర్ని చేశాక తనని కలవమని లేకపోతే మాట్లాడనని వార్నింగ్ ఇచ్చాడు రామ్. తెల్లవారుజామున బ్రహ్మ ముహూర్తంతో అవనిని పెళ్లి కూతురుగా చేసేశారు. పెళ్లికి ఇంకా 4-5 గంటలే ఉండడంతో అన్ని మండపానికి పంపించి అందరూ ఓ గంట నడుము వాల్చడంతో ఆ సమయమే కరెక్ట్ అనుకుని అవని వాళ్ళ అక్కకి ఫోన్ చేసి బ్రతిమలాడాడు రామ్.